ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము సామెతలు 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం ఐశ్వర్యవంతులు అవుతాం. ఎవరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారంటే దేవుణ్ణి ప్రేమించేవారు. ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడమే. ఆయనను ప్రేమించు వారి కొరకు దేవుడు చేసే కార్యాలు అతి శ్రేష్టమైన కార్యాలు. ఆ కార్యాలు కంటికి కనబడని, చెవికి వినబడని, మనుష్య హృదయమునకు గోచరము కాని శ్రేష్టమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు కనుక తన సొంత ప్రజల్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు గనుక దేవుడు అబ్రహామును ఆస్తికి కర్తగా చేశాడు. ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకోవాలంటే దేవుణ్ణి ప్రేమించే వారముగా మనం ఉండాలి. ధనాన్ని ప్రేమించేవాడు పాడైపోతాడు కానీ దేవుణ్ణి ప్రేమించేవాడు స్థిరపరచబడతాడు. దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడవుతాడు. ఉదయకాల సమయంలో దేని మీద మన మనసు ఉంది, దేనిని మనం ప్రేమించే వారంగా ఉంటున్నాం. ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వారంగా ఉంటున్నామా? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తను ప్రేమించే వారముగా మనం ఉంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకుని ఆయనను ప్రేమించేవారుగా ఉంటూ ఆయనను ప్రేమించే వారికి దేవుడు కలిగి చేసే ఆ శ్రేష్టమైన మేలులు, ఆశీర్వాదాలు, స్థితిని పొందుకొని దేవుడు అనుగ్రహించే ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితంలో సమృద్ధైన మేలులు, సమృద్ధైన ఐశ్వర్యాన్ని దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నావు. వారి నిధులు కూడా నింపుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. నువ్వు నమ్మదగిన దేవుడవు, మాట ఇస్తే నెరవేర్చే దేవుడు కనుక దేవా, విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మి నిన్ను ప్రేమించేవారుగా ఉంటూ నువ్వు కలుగు చేసే ఆ శ్రేష్టమైన స్థితిని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లోనికి సహాయం అనుగ్రహించండి. బలహీన పరిస్థితుల్లో ఉన్న వారిని స్వస్థపరచండి. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ వారి జీవితాల్లో ఆ ప్రయత్నాల్లో అలసిపోయిన ప్రతి ఒక్కరికి దేవా, వారు చేయుచున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేసి వారు పొందుకున్న మేలులను బట్టి దేవా నేను మహింపరుచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి.
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.